ఈ జిందగీలో జీవన్ రెడ్డి సారు ఎప్పుడు ఎవ్వరి మీది కన్నంత సీరియస్ అయిండో కాలేదో తెలియదు కానీ ఇప్పుడైతే మస్త్ అంటే మస్తు సీరియస్ అయిండు. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు, కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు, వచ్చే మున్సిపల్ ఎలక్షన్లలో ఆళ్ళీళ్ళు వచ్చి టికెట్లు వంచుకుంటామంటే కుదరదని పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ సార్ మీదికి కోపం చేసిండు. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, ఎవడు జెండా మోసేవాడు కాదు, టికెట్లు పంచుకుంటానికి ఏది ఇస్తుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బా సొత్తు కాదు, ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బా సొత్తు కాదు అంటున్నాను. అబ్బో ఎంత కోపం ఉంటే ఇంత ఘాటుగా మాట్లాడాలే. ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా. వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో చూసుకుందాం, అప్పుడు నేనేందో చూపుతా అని వార్నింగ్ ఇచ్చుకుంటానే. ఎవరన్నా అడ్డం వస్తే అడ్డంగా నరికేస్తా అన్న సినిమా రేంజ్ డైలాగులు ఇచ్చిండు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నాకనే మంచి రోజులు వచ్చినాయి, మనకు రాబోయే రోజులు కూడా మంచి రోజులే అని ఆయన అనుచరులకు చెప్పుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. ధర్మానికి కట్టుబడ్డట్టు పాండవులు అటువంటి అజ్ఞాతవాసం చేసింది. మనం అజ్ఞాతవాసం ఉన్నాం, పాండవులు కూడా మనం మంచి తినాలి, మన కూడా మంచి తినాలి, న్యాయం జరుగుద్ది. పక్క పార్టీలను కాంగ్రెస్ లో ఎట్లా చేరిక చేసుకుంటారు అనుకుంటా కొంతకాలం నుంచి జీవన్ రెడ్డి సారు ఇటనే కోపం చేస్తుండు కదా. అయితే ఇప్పుడు ఇంకొంచెం డోసు పెంచి నరుకుతామనే కాడికి వచ్చిండు. ఇంకా ముందు ముందు ఎట్లయితుందో తెలియదు కానీ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పురాగా రెండు వర్గాలైనట్టే కనబడుతున్నది.